నీకు తెలుసా ఇందు, ఈ ప్రపంచంలోకెల్లా ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నేను మాత్రం. చెప్పు, ఏది చెప్తున్నావుగా? నేను చేస్తాను చూడు. ఎంత అద్భుతంగా దూకానో కదా, మీరు ఇంప్రెస్ అయ్యారా? అయితే నీకేం కాలేదా? నాకేమవుతుంది, నేను ప్రొఫెషనల్ స్టంట్ గర్ల్ ని కదా. వావ్, బాగానే కట్టు వేశారు. అవును, నేను ఇప్పుడు అప్పుడే నడవలేను. ఇందు, నీ చెల్లెల్ని నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అలాగే. మరేం బాధపడకు, 6 వారాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు గడిచిపోతాయి. నేను నిన్ను దగ్గరుండి చూసుకుంటాను కదా, సరేనా బిందు? నాకు నా టెడ్డీ బేర్ కావాలి. వీటిలో ఏది నీకు కావాలి? స్టింకీ, అది నా ఫేవరెట్, కానీ అది కింద ఉంది. నేను తీసుకొస్తాను. నీకు బాగా నొప్పిగా ఉందనుకుంటా. మరీ అంత లేదు. వావ్, ఎంత అందంగా రాశారు. రెయిన్బో కలర్స్ అన్నీ ఉన్నాయి. డ్రాయింగ్ లో మీరిద్దరే బెస్ట్. నాకు ఆకలిస్తుంది. నాకు కూడా. కిందకి వెళ్ళి ఏదైనా తిందామా? ఆగండి, మీరు వెళ్ళక్కర్లేదు. ఏంటో చెప్పు బిందు. నాకు నా ఫ్రెండ్స్ కి బాగా ఆకలిస్తుంది. మరి ఏమనుకోకపోతే మా ముగ్గురికి నువ్వు స్నాక్స్ పట్టుకొస్తావా? చాక్లెట్, పికిల్, హనీ శాండ్విచెస్, ఓకేనా? అవి మా ఫేవరెట్. వెంటనే తీసుకొస్తాను. యా, కాలు విరిగిపోయి కూర్చుంటే ఎన్ని సేవలైనా చేయించుకోవచ్చు. ఇందు, కాస్త క్రేయన్స్ తెచ్చి పెడతావా? ఇందు, నాకు కోన్ ఐస్ క్రీమ్ తెచ్చి పెడతావా? ఇందు, నాకు దాహంగా ఉంది. వీటి సాయంత్రం నువ్వు కిచెన్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చుగా. వీటితో నడవడం కష్టం ఇందు. నాకు బోర్ కొడుతుంది. నీ వీడియో గేమ్ తీసుకోనా? నాది తీసుకోవడానికి వీల్లేదు. నువ్వెలాగో నడవడానికి ప్రయత్నించవు కాబట్టి నువ్వు నా వస్తువులేవి ముట్టుకోవు. అది నాకు మంచిది. ఓకే బిందు, పద బ్యాక్ యార్డ్ లోకి వెళ్దాం. అక్కడైతే నీకు అస్సలు బోర్ కొట్టదు. పద వెళ్దాం. నేను రాను. కాసేపు నా రూమ్ లోనే ఉంటాను. నన్ను వదులు, నేను రాను. ఇందులో ఐస్ క్యూబ్స్ వెయ్యలేదు. స్టింకీ తీసుకురా. దాన్ని నేను పైన వదిలేశాను. ఎస్, ఇంక నువ్వు లేచి నడవడానికి ప్రయత్నించే సమయం వచ్చేసింది బిందు. ఇదేం పెద్ద కష్టంగా ఉంటుంది బిందు. అయినా నువ్వు ప్రొఫెషనల్ స్టంట్ గర్ల్వి కదా. అమిత్, చెప్పు, ప్రియ కూడా వచ్చిందా? కూల్, వచ్చేసింది. అయితే మళ్ళీ కలుద్దాం. సీ యూ, సరేనా? నేను కూడా నీతో వస్తాను. అయితే నువ్వు వీటి సాయంతో నడవాల్సి వస్తుంది. అది కష్టం. వాటి వల్ల మోచేతులు నొప్పెడుతున్నాయి. చూడు, నన్ను గాని వదిలేసి వెళ్ళిపోతే నేను వెంటనే అమ్మతో చెప్తాను. జాగ్రత్త. ఇందు ఎప్పుడు లేట్ చేయదే, ఈ రోజు ఎందుకు ఇంకా రాలేదు? అదిగో. జాగ్రత్త బిందు, నీ మీద వంపేసుకుంటావు. మెదలకుండా కూర్చో. ఇది అన్యాయం. నేను నీ చెల్లెళ్ళే కదా, ఇలాగైనా నన్ను చూసుకోవడం. అయినా నువ్వు నీ చెల్లిని ఈ రకంగా ట్రీట్ చేయకూడదు. నీ మొహం,
తన గురించి నీకు తెలీదు. నన్ను ఇంట్లో 24 గంటలు టార్చర్ పెడుతుంది. తనని నమ్మకండి, నేను టార్చర్ ఏమీ పెట్టడం లేదు. తీసుకో. థ్యాంక్స్ ప్రియా. నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదని అమ్మతో చెప్తాను. బిందు కోసం తెచ్చిన రాయల్ వీల్ చైర్. వీల్ చైర్ ఉండడం వల్ల నువ్వు నీ చెల్లెల్ని అటు ఇటు మోసుకు వెళ్లాల్సిన అవసరం అసలు ఉండదు. కానీ తనే నన్ను మోసుకెళ్ళమని చెప్తోంది. అదేం కాదు, తన మాటల్ని నమ్మకండి. సరే సరే ఆపండి, మీరిద్దరూ గొడవ పడకండి. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు అక్కని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. నువ్వే ఏదో ఒక విధంగా సర్దుకుంటూ పోవాలి. ఏంటి, అర్థమైందా? దీంతో ఇందు నిన్ను ఎక్కడికి కావాలన్నా ఈజీగా తీసుకెళ్లగలదు. నీకిక శ్రమ ఉండదు ఇందు. మేమిద్దరం మరింత సరదాగా ఉంటాం. ఏమంటావు ఇందు? నీ సంగతి నేను తర్వాత చెప్తానే మొట్టు బుర్ర. ఇందు! ఏంటి పైకి రావాలనుకుంటున్నావా? అయితే వాటిని యూజ్ చేసి పైకి రా. డాడ్ చెప్పారు కదా. కానీ అవి పైన ఉన్నాయి. 51, 52, 53. ఇందు! మళ్ళీ ఏమైంది? నేను స్టింకీని కింద వదిలేశాను. కాస్త వెళ్ళి తీసుకొస్తావా ప్లీజ్? అవును, ఇక లెక్కలేనని బొమ్మలున్నాయి కదా. ఇప్పుడు అదే బొమ్మని పట్టుకొని వేలాడతావా నువ్వు? అరవకు, అది ఇక్కడే ఉంది. నేను చూసుకోలేదు. మళ్ళీ ఏమైంది? నాకెంతో ఇష్టమైన కార్టూన్ వస్తుంది. త్వరగా నన్ను కిందకి తీసుకెళ్ళు. క్రచెస్ తీసుకొని నువ్వు కిందికి వెళ్ళడానికి ప్రయత్నించు, సరేనా? డాడ్ చెప్పారు కదా వాటితో కిందికి వెళ్ళొద్దు, అది ప్రమాదకరమని. నువ్వు లేకపోతే నేనేమయ్యేదాన్నో. క్రచెస్, వీల్ చైర్, స్నాక్స్, టెడ్డీ బేర్స్, పిల్లోస్, చలిస్తే కప్పుకోవడానికి దుప్పటి, హీట్ గా అనిపిస్తే తాగేందుకు ఐస్ వాటర్, టెలిఫోన్, ఇంకా రిమోట్ కంట్రోల్. ఇదిగో నీకు కావలసినవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసేసాను. ఓకే, నేను అమిత్తో కలిసి సినిమాకి వెళ్తున్నాను. సరేలే, అడ్డు తప్పుకో, టీవీ చూడాలి. బిందు కాల్ చేస్తోంది. తను ఎందుకు ఇలా చేస్తోంది? నన్ను ప్రశాంతంగా ఎక్కడ ఉండనివ్వదా? అయితే ఫోన్ అయితే మాట్లాడేమన్నా ఎమర్జెన్సీ ఏమో. సైలెంట్ గా ఉండండి. హలో, కంగారు పడకు బిందు, నేను వచ్చేస్తున్నాను. బిందు, నీకేం కాలేదుగా? లేదు, రిమోట్ కంట్రోల్ అందలేదు. అంత దూరంలో ఉంచితే ఎలా? నేనెంత ప్రయత్నించినా అందలేదు. వెరీ గుడ్. కంఫర్టబుల్ గా కూర్చోగలుగుతున్నావా? అని నీకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. యా, థ్యాంక్స్ డాడ్. సో నీ అంతటి నువ్వు ఏది చేసుకోవడం లేదు కదా. నీకు ఎలా బుద్ధి చెప్తానో చూడు. చాక్లెట్ పికిల్ అండ్ హనీ శాండ్విచ్ కదూ. ఎక్కడున్నావు? నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు ఈరోజు. ఇందు, ఆగు, నా వీల్ చైర్. నాకు బాగా అర్థమైంది. ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఇక వీల్ చైర్తో అవసరం లేదు. ఇవి తీసుకో. నన్నే మోసం చేస్తావా? నువ్వెంత చెడ్డదానివి. హలో బిందు, నీకు బోర్ కొడుతుందని మీ అక్క చెప్పింది. వావ్, సూపర్. నువ్వు నడవగలుగుతున్నావా? హే గర్ల్స్, మనం తొక్కుడు బిళ్ళ ఆట ఆడదామా? చివరిగా వచ్చేవారు ఆటలో అరటిపండు. ఇక ఇప్పుడు నువ్వు నడవలేకపోతున్నానని అమ్మ నాన్నలతో చెప్పలేవు. నన్నే వీడియో తీస్తావా? నువ్వు నడవగలవు, నాకు తెలుసు. నువ్వు నడవగలవు. నీ ఆటలకి ఫుల్ స్టాప్ పెట్టాను. అలా నేను తనకి సరైన గుణపాఠం చెప్పాను. తన ఆటలకి ఫుల్ స్టాప్ పెట్టాను. ఇక తనని జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు పైకి కిందికి మోసుకెళ్తే మాత్రం చాలు, అంతే. రెడీయా? రెడీ ఇందు.
ఇదంతా కేవలం నీ వల్లే జరిగింది. కాదు, నీ వల్లే జరిగింది. దిగులు పడకండి గర్ల్స్, మేము ఉన్నాం కదా, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అమ్మా, నాకు స్నాక్స్ తెస్తావా? డాడీ, నాకు కొంచెం రిమోట్ కంట్రోల్ ఇస్తారా? ఇదిగో తీసుకో, ఇంకేం కావాలి? ఇలా కాలు విరగొట్టుకుని సేవలు చేయించుకోవడం బాగానే ఉంది కదా. అవును, చాలా సరిగ్గా చెప్పాం. అమ్మ నాన్నలు మనం అడిగినవన్నీ కొని తీసుకొస్తారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మ, నాకు చలిగా ఉంది. చలేస్తుంది, దుప్పటి ఇవ్వవా? నాకు కూడా ఇవ్వు. నాకు టెడ్డీ బేర్ కావాలి. నాకు ఫోన్ కావాలి. ఇంకా చాక్లెట్స్